హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. టైం చూస్తే 1 గంట వచ్చిందండి. పొలంకి వెళ్ళి వచ్చామండి. అసలు తుఫాన్ అంటున్నారు, ఎట్లా ఏంటో పెద్ద తుఫాన్ అంట, కొట్టుపోతే అంటే ఎక్కడికక్కడని చెప్పి ఎక్కడికక్కడ భయపెడతా ఉన్నారండి. పొలం మొత్తం చేతికి వచ్చేసిందండి. మా పొలం అంతా కౌలు పొలం, సొంత పొలం కూడా అంతా కూడా చేతికి వచ్చిందండి. ఇప్పుడు ఒక వారం 10 రోజుల మిషన్ కొత్త కోసేస్తారండి. మేము అదృష్టం కొద్ది గడ్డి మిషన్ కూడా తెచ్చుకున్నామండి. ఈ సంవత్సరం అప్పు అని గడ్డి మిషన్ కూడా తెచ్చుకున్నామండి. ఒకదాంతో కాకపోతే ఇంకో దాంతో రైతు అనేవాడు ఒకదాని మీద పెట్టుబడి, ఇంకో దాని మీద పెట్టుబడి, 4 రకాలుగా మన పురమాంసం ఒక దాంట్లో నుంచే మనం బయటపడతాం. రైతు అన్న మనిషి, ప్రతి మనిషి కూడా చిన్నగా ఆలోచించుకుని ఏదో రూపంలో ముందుకెళ్ళని చూస్తాడండి. అదే రకంగా మేము కూడా ముందుకు రావాలనుకుంటుంది. బొడ్డు అప్పులతో కొన్ని పనిముట్లు, ట్రాక్టర్ అని, జెసిపి అని, ప్లస్ వగేరా గడ్డి మిషన్ అని, చిన్న ఏయో బుడ్డి పనిముట్లు అయ్యే తెచ్చారండి. ఈ సంవత్సరం చాలా పెట్టుబడి ఎక్కిందండి. ఏంటంటే మనం రైతులు గట్టి ఏమీ చేయలేం కదండి, ఏ పనులు చేయలేం. ఈ సొంతంగా మన భూమిని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మనం పైకి రావాలి. మీరందరూ కూడా కోరుకోండి. అసలు మా పొలం చూస్తే నాకండి అనిపిస్తుంది, చక్కగా నోటి దాకా వచ్చిందండి. భగవంతుడు ఇదిగోండి ఈ విధంగా అంతా ఎరుపుడాలు వచ్చేస్తుందండి పొలం అంతా కూడాను. కానీ కొండ నానుకొని చూడండి ఎట్లా ఉందో. మబ్బు చూసారు ఏ విధంగా ఉరుకులు పెడుతుందో. మా పాప ఇందాక ఫోన్లో చూసి పిన్ని ఇల్లు కొట్టుకుపోతున్నారు, రేకులు లేచిపోతానని చెప్తుందండి. నాకైతే అమ్మ కంగారుగా ఉంది. బండ్లు అయితే తోలకానికి వెళ్ళి బండ్లకి అన్నం పంపించాలండి. ఆ గట్టు అట్లా ఉందండి. ఇది చూసారండి ఎలా ఉందో. ఇదంతా ఏమనిపిస్తుందండి మీకు మన పొలం చూస్తే? అది కూడా ఆనుకొని చక్కగా ఎర్రగా, అసలు పొలం అంతా ఎర్రగా చక్కగా మంచిగా కనపడతా ఉంది. ఈ పొలాన్ని మేము ఈ విధంగా చేసుకున్నామండి. ఎంతో కష్టపడి ఈ కాడికి లాక్కొచ్చామండి. వరి పొలాన్ని మేము సేళ్లు కూడా వేసారండి. మా రెడ్డి గారు ఇదిగో చూడండి, ఈ విధంగా నీళ్లు పోవడం సేళ్లు వేసాడండి. అన్నీ కూడా ప్రతి మడికి ఇదే విధంగా వేశారు. ఇలాగా ఈ విధంగా వేసి ఈ విధంగా నీళ్లు పోయేటట్టు చేశారు. పొలం అంతా కూడా ఆరిపోయిందండి. ఒక 5-6 రోజులలో మనం కోతండి మిషన్ పెట్టేస్తారండి. మిషన్ పెట్టేస్తే మొత్తం కటింగ్ కింద కోసుకుంటూ వెళ్ళిపోయిందండి. కిందలో మనకు వచ్చేస్తండి. గడ్డి అంటే వేస్ట్ అయిపోద్దండి. గడ్డి ఒక్క వారం రోజులు తిప్పలు పడితే మన కొత్త మిషన్తో గడ్డి కూడా మనం కట్టుకోవచ్చండి. ఒడ్లు మనకు వస్తే గడ్డి కూడా మనం కట్టేసుకోవచ్చండి. మనకు ₹1 కనపడద్దండి. కష్టం మొత్తం 5-6 రోజులలో మా కష్టానికి విమోచన కలుగుద్దండి. మంచిగా వస్తే భగవంతుడు కను తెరిచి వర్షం లేకుండా ఉంటే 1 వారం రోజులు వరి పొలం మొత్తం మేము బయటపడిపోతామండి. వర్షంగానే వచ్చిందో మా నోట్లో మన్ను పోసుకున్నట్టేనండి. చక్కగా తయారైంది. పొలం కూడా చాలా బాగా పండిందండి. పొలం ఈ సంవత్సరం చాలా మంచిగా ఉందండి మా పొలం. అందరూ మా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా పొలం బాగుందండి ఈ సంవత్సరం. పెట్టుబడులు ఏంటంటే కొంచెం బయటపడతాంలే. ఒక పంట మొక్కజొన్న 2 పంటలు ఒక పంట వేసామండి ఈ సంవత్సరం. ఈ వర్షాల వల్ల దున్నటానికి అవకాశం లేక వరి పొలం మొక్కజొన్న ఆగిపోయిందండి. ఆ పై 2 గంటలు అయితే బాగా వచ్చేసిందండి పొలం అంతాను. చక్క ఇది మంచిగా వర్షం లేకుండా ఇదైందనుకోండి, మంచిగా బయటపడిపోతామండి మేము ఇందులోంచి బయటకు వచ్చామనుకోండి. చక్కగా ఇదంతా అయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు కొద్దిగా ఎండ ఎత్తే దాని తుక్కంత కాలబెడితే మళ్ళీ మొక్కజొన్న స్టార్ట్ చేసుకోవచ్చండి. 4 రకాల కలిసి చేస్తేనే వ్యవసాయం అండి. ఏదైనా ఒక పంట మీద బయటపడాలని రైతు బయటపడలేడండి. చూసారా ఈ విధంగా చక్క మన పొలం అంతా ఎర్ర బారిపోయిందండి. ఆ పైగాని రోజు అయితే బాగా వచ్చిందండి. కొండజొండ ఎట్ట ఉరుకులు పెడతా ఉందో. భగవంతురా 4 రోజులు ఆగినైనా మాకు వడ్లైనా ఇంట్లో కొత్తగా నాచిపడుతున్నామండి. మా పొలం మీకు ఎలా అనిపించిందండి? నా బాధ మీకు ఏ విధంగా అనిపించిందండి? మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.